గారి బర్త్డే వచ్చేదంట. ఎవరి భక్సింగ్ గారి బర్త్డే అంటే భక్సింగ్ గారిని అది ఓపెన్ సీక్రెట్. భక్సింగ్ గారి బర్త్డే ఎన్నో తారీఖు? జూన్ 6. ఆ రోజు ఎంత మంది వచ్చేవాడు భక్సింగ్ గారిని కలవడానికి. సరే, డైరెక్ట్ భక్సింగ్ గారిని కలవడానికి ధైర్యం ఉండేది కాదంట. ఎందుకంటే ఆ రోజు భక్సింగ్ గారు ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడంట. అది తర్వాత చెప్తాను. కాబట్టి భక్సింగ్ గారు డైరెక్ట్ కలవకుండా ఆ బ్రదర్ భక్సింగ్ అని ఒక ఆఫరింగ్ బాక్స్ ఉండేదంట. అండర్స్టాండ్? ఇప్పటికి ఉంది ఎబ్రోన్లో. బ్రదర్ భక్సింగ్ అని ఒక ఆఫరింగ్ బాక్స్ ఉండేది. అది ఈ కానుక పెట్టేలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండేది. ఇట్లా పొడవుగా ఉంటుంది. అది ఇట్లా పోస్ట్ బాక్స్ లాగా ఉండేది. ఆ పోస్ట్ బాక్స్ ఆఫరింగ్ బాక్స్ దాంట్లోకి వేసేవాళ్ళంట. అది నిండిపోయేదంట. మళ్ళీ ఇంకో అది ఖాళీ చేసి మళ్ళీ మళ్ళీ నిండిపోయేదంట. అట్లా 3-4 సార్లు నిండిపోయిన తర్వాత ఓ గోతాన్ని కట్టేవాళ్ళంట. ఏంటివి పైసలు. గోతాన్ని కట్టిన తర్వాత మరుసటి దినం భక్సింగ్ గారు భోజనం చేసేప్పుడు నిత్య సింగ్ వచ్చేదంట. బ్రదర్ అంటే చెప్పు సింగ్ నిత్య అంటే మీ కానుక వచ్చింది, ఏం చేయాలనేవాడు అనిందంట. అంటే తీసుకురానేవాడు. ఆ డబ్బంతా తెచ్చిన తర్వాత అది గోతం ఓపెన్ చేసేవాళ్ళంట. ఆ గోతం ఓపెన్ చేస్తే అప్పుడు సిస్టర్స్ ఇవి కానుక కాదు, ఇదేంటి భక్సింగ్ గారికి పర్సనల్ గిఫ్ట్స్. ఆ డబ్బంతా ఎంచడానికి అప్పట్లో ఎబ్రోన్లో సిస్టర్స్, నమ్మకమైన 3 సిస్టర్స్. వాళ్ళు సిస్టర్ డేజీ జాన్. ఏం పేరు? చూసిన వాళ్ళు చేయొద్దండి డేజీ జాన్ని. మీరు ఓకే, మీరు ఎబ్రోన్లో లేదు, ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. డేజీ జాన్ ఉండేది. ఆ డేజీ జాను నిస్సీ సింగ్. తర్వాత ఇంకొక సిస్టర్ పోళ్ళక్క, ముత్యాలక్క అంటారు. మొన్న వచ్చింది పెళ్లికి, మన రాకేష్ బెన్నీ పెళ్లికి వచ్చింది ఆంటీ. ఇప్పుడు బహుశా ఆమె వయసు 89-91 ఉంటాయి. ఆమె ఎబ్రోన్ సిస్టర్స్ లో సీనియర్ మోస్ట్. ఆమె 1950s సేవకు వచ్చింది. ఆమె ఏలియం దినాల్లో, నాకు తెలిసి కరెక్ట్ తెలియదు కానీ ఆ దినాల్లో ఆ మనిషి ఆమె ఇప్పటికి బతికే ఉంది. ఆమె మీరు ఎవరైనా ఎబ్రోన్కి వెళ్తే చూడొచ్చు ఆమెను. పోల్ సిస్టర్ పోల్. ఎవరైనా మీకు ఏదైనా ముఖ్యమైన ప్రార్థన చేయించుకోవాలంటే ఆ ఎబ్రోన్లో బ్రతికున్న వాళ్ళలో ఇద్దరే ఉన్నారు. ఒక ఆమె పోళ్ళక్క, ఒక ఆమె సౌమ్య జాన్. ఆమె ఎబ్రోన్లో ఉంది. ఎవరైనా మేము మా అమ్మాయిని ఖరగ్పూర్ పంపించినప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని పంపించాను. సరే, నిస్సీ సింగ్ని, ముత్యాలాంటిని, డేజీ జాన్ని ముగ్గురిని పిలిపించి మీరే భక్సింగ్ గారు తాకలేదంట. చెప్పండి, భక్సింగ్ గారు తాకలేదంట. డబ్బును వాళ్ళు ఎంచారంట. ఎంచి చేతులు నచ్చినాయంట. ఏంటివి? పైసలు ఎంచిన తర్వాత అన్ని కట్టలు పెట్టారంట. అన్ని కట్టలు పెట్టిన తర్వాత బ్రదర్ ఇంత డబ్బు ఉందని చెప్పారంట. అప్పట్లో డబ్బు అంటే చాలా ఖరీదని డబ్బు. ఆ డబ్బు చెప్తే భక్సింగ్ గారు చెప్పారంట, సెండ్ 10% ఓఎం మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ? ఓఎం ఇప్పుడు మేడ్చల్లో ఉంది, ఆపరేషన్ మొబిలైజేషన్ అని. అప్పుడు అది దానికి భక్సింగ్ 10%. సెండ్ 10% GLS. ఎంత? గాస్పెల్ లిటరేచర్ సర్చ్, బాంబేలో ఉంటుంది. మీరు బాంబేకి వెళ్తే అది ఇప్పటికి ఉంది. సెండ్ 10% GLS. సెండ్ 10% ముక్తి మిషన్. ఎంత? కేట్గాం పూణేలో ఉంది ముక్తి మిషన్. ఈ సెండ్ 10% ముక్తి మిషన్. అట్లా అన్నిటి పంపిస్తారు. సెండ్ 5% పొద్దుటూరు కన్స్ట్రక్షన్ చర్చ్. మీకు అర్థమైందా? సరిదా? 5% పొద్దుటూరు కన్స్ట్రక్షన్, బెతనియా చర్చ్ కన్స్ట్రక్షన్. అన్ని అయిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత అంటే 0 అంట. ఎంత? ఇంకా డబ్బు లేదు అక్కడ. అంత అయిపోయిన తర్వాత అన్ని ముట్టుకోకుండానే అన్ని రాసి స్లిప్ ఇచ్చి అన్ని పంపించేయండి అని చెప్పాడు. ఎస్ బ్రదర్. ఎంచిన వాళ్ళకు ₹1 ఇవ్వలేదు. ఎవరికైతే వచ్చిందో ఆ బ్రదర్ ₹1 తీసుకోలేదు. ఇది జరిగింది. నాకు అనిపించింది, బైబిల్లో ఉన్న 2 కాసులు వేసిన బీదవిరాలు నాకు గుర్తొచ్చింది. ఆమె కలిగినదంతయు ఆమె వేసింది. అందుకు ఈ సహవాసాన్ని దేవుడు ఎంతగా దీవించాడు. ఈ సహవాసం దాటి మీరు వేరే ఫెలోషిప్ పోయారో మిమ్మల్ని దేవుడే రక్షించాలి. నాకు తెలియదు ఇంకా మీ కథ నాకు తెలియదు. ఇంకా మీ కథ నాకు ఇంకా మీకు మాకేం సంబంధం ఉండదు. ఇంకా ఈ ఫెలోషిప్ లో ఇది ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఎన్ని గొడవలున్నా సరే, ఎబ్రోన్ పట్టుకోనాడు మీకు మేలు జరుగుతుంది. మీ ఆత్మ విషయమే మేలు జరుగుతుంది. ఇది ఒక నిస్వార్థంగా ఆరంభించిన
సేవ. ఇది ఒక విషయం చెప్తున్నా.